వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేసే విధానం చూసిద్దామా? వచ్చింది. ఫస్ట్ టమాటాలు తీసుకోండి. దాని తర్వాత 10 కాజు పప్పులు, 1 స్పూన్ గసగసాలు వేసేద్దాము. మెత్తటి పేస్ట్ చేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, బాగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేస్తాము. దాని తర్వాత 4 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 లవంగా వేసేస్తున్నానండి. దాని తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాక చికెన్ వేసుకున్నాము. బోన్లెస్ చికెన్ కర్రీ చేసే విధానము వేసి చూపిస్తున్నాను, చూసేయండి. చూసారా ఫ్రెండ్స్, కలర్ చేంజ్ ఉంటుంది కదా, బాగా గోల్డెన్ రంగులో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 4 సార్లు కడుక్కున్న చికెన్ని వేసేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేదాకా కలిపేద్దాము. సరే ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నాను. దాని తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పౌడర్, జీరా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాము. కాసేపులో ఆయిల్లో మగ్గిద్దామండి. లో సిమ్లో పెట్టేస్తున్నాను. ఒక అరగంట దాకా చూసాము. ఇప్పుడు తగ్గినంత సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారండి, ఇప్పుడు ఇందాక మేము రుబ్బుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుందామండి. దీంట్లో చాలా గ్రేవీ వచ్చిందండి. లో సిమ్లోనే ఒక అరగంట దాకా పెట్టేస్తాను. అరగంట తర్వాత చూస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అరగంట అయిపోయింది కదా. చాలా ఈజీ అండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇలా గ్రేవీగా పెట్టుకొని రోటీలో లేకపోతే రైస్లో తింటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి కంపల్సరీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.